హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి నేనైతే గుమ్మడి వడియాలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఎండలు ఎలాగో బాగా ముదిరాయి కదండి. ఈ టైంలో మనం వడియాలు పెట్టుకున్నాం అంటే కన్నా చాలా తొందరగా ఆరుతాయి, తొందరగా ఎండుతాయి అనేసి అక్క అయితే ఊరు నుంచి గుమ్మడికాయలు తెచ్చినదండి 2. నేనైతే బొద్ది గుమ్మడికాయలు అక్క వాళ్ళకి కాసాయి 2 గుమ్మడికాయలు తెచ్చినది. ఒకటైతే ఇంటికి కట్టాను, ఇంకోటి వచ్చేసి పెద్దది తెచ్చిందండి. అందుకనేసి వీటితో అయితే గుమ్మడి వడియాలు పెడదాం అనుకున్నానండి. అందుకనేసి గుమ్మడికాయ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి దాదాపు 2 కిలోస్ పైనే ఉందండి గుమ్మడికాయ అయితే. బొద్ది గుమ్మడికాయ చూడండి, ఇలా గుమ్మడికాయ బాగా స్ట్రాంగ్ ఉండే తీసుకోవాలి. బాగా మనం పెద్దది తీసుకున్న తర్వాత వాటిపైన ఉండే ఈ తెల్ల బూజు అంతా అనేది నీట్గా కడిగేసుకోవాలండి. రుద్ది పీసుతో రుద్దితో కన్నా నీట్గా వచ్చేస్తుంది. రుద్దిన తర్వాత తుడిచి ఇలాగైతే ముక్కలుగా అయితే కోసేసుకున్నానండి. ఇలా విత్తనాలతో సహా అనేది పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలండి. మనము బాగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకోవాలండి. అన్నిటినైతే నాకైతే కన్నా కోసేకి చేయి నొప్పిస్తుందనేసి మా వారైతే హెల్ప్ చేశారండి. అన్నీ మా వారే కట్ చేసి ఇచ్చారండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా అయితే గుమ్మడికాయ అయితే కోసి ఇచ్చాడండి. చాలా టైం పడుతుందండి గుమ్మడికాయ ముక్కలు కొయ్యాలంటే కన్నా చాలా అంటే చాలా టైం పడుతుంది. అందుకనేసి నాకైతే మా వారు హెల్ప్ చేశారండి. అన్నీ అయితే ఈ సైజ్ పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి. గుమ్మడికాయ ముక్కలన్నీ చూడండి ఎన్ని అయ్యాయో. గుమ్మడికాయ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుమ్మడికాయ జ్యూస్ అయితే కానీ ఇంకా చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. వీటితో హల్వా కూడా చేయొచ్చండి. నేనైతే ఇప్పుడు వడియాలు పెడుతున్నాను. ఫస్ట్ అయితే అన్నిటి ఇలా కోసి పెట్టుకున్న వాటిలో అయితే ఉప్పు వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి మనం వడియాలకి ఇందులోని. ఇప్పుడు అలాగే పసుపు అండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు వేయాలి. వేసిన తర్వాత ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ముక్కలకల్లా పట్టేలాగా కలిపి పెట్టాలండి. ఇది మనం వచ్చేసి ఇది నైటే ప్రిపేర్ చేసుకోవాలండి. ఉదయాన్నే అంటే కష్టం అవుతుంది. నైటే బాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా అన్నిటికీ ముక్కలకల్లాగా పట్టేలాగైతే కలిపి ఒక 10 మినిట్స్ మనం అలాగే వదిలేసామంటే కనుక అందులో ఉండే వాటర్ అంతా అయితే మొత్తం నీరు ఊరుతుందండి. గుమ్మడికాయ వాటర్ కంటెంట్ కదా ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ అనేది మొత్తం ఊరుతుందండి. చూడండి ఇలా వాటర్ అంతా వచ్చేసింది. వీటిని కూడా మనం ఒక చిల్లు గిన్నెలు అయితే మొత్తం వాటర్ అనేది వంపేసుకోవాలండి. బాగా 2 చేతులతో బాగా పిసకాలండి. పిసికితే కనుక ఇంకా అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మనకు వాటర్ వెళ్తేనే తొందరగా అనేది డ్రై అవుతుందండి గుమ్మడికాయ ముక్కలు అనేది. బాగా చూడండి ఇలా పిసికి అయితే నేను ఇలా చిల్లు గిన్నెలో వేసేసానండి. నాకు వచ్చేసి ఈ గిన్నెతో అయితే 2 గిన్నెలు అయ్యాయండి గుమ్మడికాయ ఉప్పలు. చాలా బాగా పెద్దగా చాలా బాగా ఉందండి కాయ అయితే గన. ఇలా మొత్తం పిసికేసేసి పక్కన పెట్టేశానండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అని అలాగే వదిలేసాను. అందులో వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలండి. మన ఏదైనా సరే క్లాత్ అనేది తీసేసుకోవాలి. కాటన్ క్లాత్ తీసేసుకొని అందులో అయితే గుమ్మరిచ్చి వేసానండి. మొత్తం విత్తనాలతో సహా వేసేయాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటాయి గుమ్మడి వడియాలు. అన్నీ ఇందులో వేసేసి మూట కట్టేయాలండి. మనం మొత్తం అనేది బాగా టైట్గా మూట కట్టాలండి. ఇంకా అందులో ఉండే వాటర్ అంతా ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేయాలండి. బాగా టైట్గా కట్టేసి తిప్పేసామంటే కానీ మనకు మూటలోంచి వాటర్ అయితే ఎన్ని వాటర్ వచ్చేస్తాయో తెలుసా అండి. మనం మొత్తము ఇలా వాటర్ అంతా పోయేంత వరకు టైట్గా అనేది ముడి వేసి పెట్టేసుకోవాలండి. మనము ఇలా చూడండి వాటర్ అంతా ఇంకా వచ్చేస్తున్నాయి. ప్రెస్ చేసే కొద్దీ మనం ఇలాగే వాటర్ అంతా చేతనైనంత వరకు పిసికేసి తర్వాత వచ్చేసి మనము వీటిపైన అనేది బరువు పెట్టేసి వాటర్ అంతా వెళ్ళిపోయిన ఓవర్ నైట్ అంతా పెట్టేసేయాలండి. నేనైతే వాటర్ అంతా నాకు ఓపుకున్నంత వరకు పిసికేసాను. తర్వాత ఒక ప్లేట్ పెట్టేసానండి. వాటర్ సింక్లోకి పడేటట్టు పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు వాటిపైన వచ్చేసి బరువు పెట్టాలండి. ఏదైనా సరే నేను ఇసురాయి పెట్టేశానండి. పెట్టి ఓవర్ నైట్ అంతా అలాగే పెట్టానండి. చూడండి ఇంకా వాటర్ ఉండేటివి బయటకైతే ఇలా వచ్చేస్తుంటాయండి. అంతా చూడండి మొత్తం వాటర్ అనేది కారుతుంది కదా బాగా. మనం వచ్చేసి ఇలా ఇసురాయి పెట్టిన తర్వాత బరువు పెట్టేసాం కదా. ఇప్పుడైతే మనం మినపప్పు అనేది నానబెట్టుకోవాలండి. నేను వచ్చేసి 1/2 కిలో మినపగుండ్లు తీసుకున్నానండి. పొట్టు మినపప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నా దగ్గర ఇవి ఉన్నాయనేసి ఇవే వేసేసి ఇవి కూడా బాగా 2 టైమ్స్ కడిగేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి మినపప్పు. నేను వచ్చేసి ఇది ఉదయాన్నే తీసి చూపిస్తున్నానండి. చూడండి అందులో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయాయి కదా, డ్రై అయిపోయినాయి బాగా. ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. కలపడానికి వీలయ్యేటట్టు గిన్నెలో వేసేసుకోవాలండి. మనం వెల్పాటి గిన్నెలు అయితే వేసేసుకున్నాము. వేసేసిన తర్వాత మనం ఇందులోకి వచ్చేసి కారం తగినంత పచ్చిమిర్చి అలాగే అల్లం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. మిక్సీ పట్టేస్తున్నా. ఫస్ట్ వచ్చి నేను పచ్చిమిర్చి అలాగే అల్లం అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. మనం తగినంత వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి గుమ్మడి పేస్ట్లో గుమ్మడికాయ ముక్కలు అయితే వేసేసానండి. ఇది మొత్తం అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసాను.
ఈలోగే కొంచెం అయితే ఉప్పు తగ్గిందనిపించిందండి నాకైతే. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత నేను వచ్చేసి మినపగుండ్లు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, మనం నైట్ అంతా అదే మిక్సీ జార్లో వచ్చేసి మొత్తం అయితే గ్రైండ్ చేసేసానండి. మనము ఇడ్లీ పిండికి ఎలా గ్రైండ్ చేసుకుంటాం అలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలండి. కొంచెం లూజ్గా ఉండాలండి. ఇడ్లీ పిండి కంటే కొంచెం లూజ్ ఉంటే కానీ మనకి బాగా వస్తుందండి వడియాలకు మాత్రం. చూడండి, వేసిన తర్వాత మొత్తం 1/2 కిలో మినపగుండ్లు పెట్టి గ్రైండ్ చేసేసి వేసేసాను. తర్వాత అందులో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసేసానండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. మనం అంతా పిసకాలి, మొత్తం గుమ్మడి ముక్కల కల్లా పట్టేలాగా పిండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. వీటిని మనం చేతికి తడి చేసుకుంటూ వడియాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ మాత్రం ముద్దగా వస్తే మనకు సరిపోతుందండి. నాకైతే 1/2 కిలో మినపగుండ్లు పట్టాయి వీటికి మాత్రం. చూడండి, ఇలా అయితే మళ్ళీ ఒక పంచ పరిచానండి. కాటన్ క్లాత్ ఏదైనా సరే, శారీ అయినా సరే, మనకి ఏదైనా సరే వేసేసుకొని ఇలా ఎండ టైంలో పెట్టేసామంటే కన్నా మనకు త్వరగా అవుతుందండి. నేనైతే ఏ సైజు కావాలో ఆ సైజు అండి. ఫస్ట్ అయితే లావుగా అనిపిస్తాయండి, కానీ ఎండిన తర్వాత అవి సన్నగా అయిపోతాయండి. మనకి వడియాలు అనేది బాగా కలిపి ఇలా చేతికి లైట్గా తడి అద్దుకుంటూ పెట్టేయాలండి. లేకపోతే కన్నా చేతికనే తడి అద్దుకోకుంటే కానీ అతుక్కుంటుందండి, మినప్పిండి కదా. ఇలా అన్ని సైజులు అయితే పెట్టేశానండి నేనైతే. నాకు వడియాలన్నీ చాలా అయ్యాయండి బాగా. ఒక గుమ్మడికాయకైనా ఇన్ని వడియాలు వచ్చాయి. అసలు మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి గుమ్మడికాయ వడియాలంటే. ఇవి లాస్ట్ టైం కూడా పెట్టా, మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టేశానండి నేనైతే. కన్నా సీజన్ కదండి, ఇప్పుడు సమ్మర్లో దొరికితే మనకి గుమ్మడికాయలు తెచ్చి పెట్టేసుకోవచ్చండి మనము. చూడండి, అన్నీ అయితే పెట్టేశాను. లాస్ట్ మొత్తం అయితే ఇన్ని అయ్యాయండి నాకైతే. కన్నా నాకు 2 బేసిన్స్కి అయ్యాయండి వడియాలు మాత్రం. అస్సలు ఉప్పు కారం కానీ అందులో బాగా సరిపోయాయండి. అస్సలు కరెక్ట్గా అయ్యాయి. ఎండ వచ్చేంతవరకు, ఎండ రాకముందే ఉదయాన్నే 7 కల్లా పెట్టేశానండి. మనకి ఎండ వచ్చేలోపు కొద్దిగా ఆరుతుందనేసి 7 కల్లా పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా వచ్చేసి బాగానే ఆరేయండి. నాకు టెర్రస్ పైన పెట్టాను కానీ బాగా ఆరాయి. చూడండి, ఇలా మనం అనేది మళ్ళీ ఈవినింగ్ అనేది ఉల్టా చేసి ఆరబెట్టుకోవాలండి. మనం ఇలా తీస్తే చూడండి, క్లాత్ నుంచి సపరేట్గా ఈజీగా వచ్చేస్తున్నాయండి. మనం తడి చేయాల్సిన అవసరం లేదు క్లాత్కి. ఆల్మోస్ట్ నాకైతే 50% ఎండాయండి. ఇలా అన్నిటినైతే మెల్లగా తీసేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలండి. మనం మళ్ళీ ఉల్టా చేసి పెట్టాలండి. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, మనం తిప్పించి ఇలా అనేది ఆరబెట్టుకోవాలండి. మళ్ళీ మొత్తం వడియాలన్నీ చూడండి, నాకైతే 2 బేసిన్స్కి అయ్యాయండి. ఇంకా వీటి అన్నిటి మనకు ఆరడానికి ఒక 2 డేస్ పడుతుందండి. నాకైతే పూర్తి టెర్రస్ పైన పెడతా కన్నా ఒక 2 డేస్ పడుతుందేమో. నేను బాల్కనీలో పెట్టానండి, అందుకు నాకు 3 డేస్ పెట్టాయండి టైం అయితే కన్నా. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, గ్రీనీస్గా. మనకు ఆరాయంటే కన్నా వైట్ కలర్లాగా వచ్చేస్తాయండి, లైట్ గోధుమ కలర్ లాగా. చూడండి, పూర్తిగా అయితే డ్రై అయిపోయినాయి. డ్రై అయిపోయినాక ఏంటి చూపిస్తా చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి గుమ్మడి వడియాలు. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసి అలా ఫ్రై చేసుకొని తిన్నామంటే సూపర్ అండి. పప్పన్నంలో కానీ, రసం కానీ, సాంబార్ లేక కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. నేను టేస్ట్ చూసానండి. నేను వేసిన ఉప్పు కానీ, అక్కడక్కడ జీలకర్ర అల్లం పేస్ట్ కానీ చాలా బాగా తెలుస్తుందండి. మనం వేసిన పచ్చిమిర్చి ఫ్లేవర్ కానీ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి వేడి వేడి రసంలో కానీ, అలాగే పప్పన్నంలో కానీ మనం సైడ్ డిష్గా నంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఒట్టివైనా ఇలా వేయించుకొని తినొచ్చండి. టేస్ట్ అంత బాగున్నాయి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు కన్నా నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరిన్ని కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.